నా నోరుని, నా శివుడిని, నా కాలుని, నా బాడీ నోరు అని మొత్తుకున్నా ఎంతో ఇదేదో ఆత్మ. ఆత్మే ప్రతిసారి ఉంటుంది. ఆత్మే పరిచయపడుతున్న శరీరాన్ని, ఆత్మే నడిపిస్తున్న శరీరాన్ని. నీ శరీరంలో ఈ ఆత్మ లేకపోతే అన్నీ ఉంటాయి. నోరుంది, పళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నడవగానే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. కానీ ఏది ఎంతో ఆత్మ అనేది లేకపోతే అది జ్ఞాపకం చేసుకోండి. శరీర సహజ కోరికలు ఎప్పుడు పరిపక్వం అయిపోతాయి? శరీర సహజ కోరికలు ఎప్పుడు పరిపక్వం అయిపోతాయి? చిన్నతనంలో ఉన్నప్పుడు ఆకలి వేస్తే ఏడుస్తుంది. ఆకలి అయితే అన్నం పెట్టమ్మా అని అత్తగారు కానీ కోడలు కానీ పిల్లలు కానీ ఎవరు అడుగుతారు. పిల్లలు ఏడుస్తున్నాడు, వాడు ఆకలి పెట్టాడు. బాల్యంలో వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తారు, అమ్మా అన్నం పెట్టమ్మా. అక్కడ యవన కాలంలోకి వచ్చినప్పుడు పెట్టుకొని తింటాడు. ఎలా వాడికి ఎలా ఉండిందంటే వాడు సహజ కోరిక పరిపక్వం అయిపోతుంది. అర్థమవుతుందా? అలానే కోరిక కూడా, కామవాంఛ కూడా చిన్నతనంలో ఏదో ఉంటావు, యవన కాలంలో నడిపెట్టుకుంటావు. నీ స్వభావం మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ శరీరం మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ నడవడిక మారుతుంది. యవన కాలంలో నడిపెట్టావు. అయితే యవన కాలంలో నడిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణం. దేవుడు పెట్టినా దెయ్యం పెట్టినా? మీ దేవుడు పెట్టినా దెయ్యం పెట్టినా? శరీరాశ దేవుడు పెట్టినా దెయ్యం పెట్టినా? నేను పెట్టేదన్నాడు. ఇది అపవాదం అమ్మ కట్టింది. చదువుతారు సార్ మొదటి పత్రిక లోకంలో ఉన్నది అనగా అడగాలి. చదవాలి. లోకంలో ఉన్నది అనగా శరీరాశ, నేత్రాశ, జీవపటము తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరి వలన పుట్టినవి? అవి లోక సంబంధమైనవి. ఈ తండ్రి వలన పుట్టకపోతే ఎవరి వలన పుట్టినవి? లోక సంబంధమైనవి. లోక సంబంధమైన లోకాన్ని నాదుడు ఎవరు? లోక అధికారి ఎవరు? అపవాది. అపవాదికి ఈ అధికారం ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారంటే దేవుడే అధికారం. ఆ అధికారం పొందుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఉపవాసం ఉండిన తర్వాత వాడు ఆయనకి సమాజం మొత్తం చూపించారు, లోకం మొత్తం చూపించారు. ఏం చెప్పంటాడు? నువ్వు ఒక్కసారి నా కాళ్ళు ఈ లోకంలో ఉన్నది నేను ఇచ్చేస్తాను. కలగజేసిన వాడికే బహుమానం ఇస్తున్నావా? సృష్టిని కలగజేసిన వాడికే అధికారం పెట్టుకొని అధికారం తీసుకొని ఆయనకే బహుమానాలు ఇవన్నీ తయారైంది. ఎవడు? ఈ అపవాది అనేవాడు ప్రతి ఎవరి మీద వల వేశాడు. వలైతే చిన్న గాల వేశాడు. గాల వేశాడు, వల వేశాడు. ఏం వేశాడంటే గాల వేస్తాడు. ఎందుకంటే గాలానికి పడిపోయేవాడు, గాలానికే పడిపోయేవాడు. అందుకే గాలానికి ఒక పడిందా, రెండు పడతాయా? ఒకటి పడింది. అదే వల అయితే చాలా పడింది. చిన్న గాలానికి పడిపోయినావు. ఎక్కడ? లోకంలో పడిపోయినావు కాబట్టి లోకం నుంచి బయటికి రాలేక తుట్టుమిట్టులాడుతూ తర్వాత ఒకటి తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ నిండిపోయావు. అబద్ధంతో నిండిపోయావు, పాపంతో నింపుకున్నావు. హృదయంలో పాపాన్ని, నీ హృదయంలో ఉన్నది ఏముంది? నీ హృదయంలో మొత్తం నింపేసుకున్నావు కదా. జాగ్రత్త. నీ హృదయంలో మొత్తం నింపుకున్నావు కదా. ఖాళీ లేదు అంటాడు అన్నాడు. హృదయంలో నుండి ఏమేమి బయలుదేరుతాయి? హృదయంలో నుండి ఏమేమి బయలుదేరుతాయి చెప్పాడు. నీతి, న్యాయం, ప్రేమ, సత్యము, దయ బయలుదేరుతాయి కదా. చెడ్డ ఆలోచన బయలుదేరాయి. ఎట్లా వచ్చింది హృదయంలో చెడ్డ ఆలోచనలు? శిశు దశలో లేని చెడ్డ ఆలోచనలు మీకు, బాల్య దశలో లేని చెడ్డ ఆలోచనలు, యవన దశలోకి వచ్చిన చెడ్డ ఆలోచనలు ఎలా వచ్చినాయంటే నీ
నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి, నువ్వు బలపరచుకోవడానికి లోకంలో ఏం లేదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు నామంతోనే ఊరికిపోయినావు. కాబట్టి ఎవరు ఏం చేయాలా తమ మాటలు శుద్ధి చేసుకోగలుగుతారు. లోకంలో పడిపోయిన వారు, ఈత రాని వాడు బయట వాడు ఏం చేస్తాడు? మునిగిపోతాడు. ఒడ్డున ఉన్నవాడు ఈత రాకపోతే ఏం చేస్తాడు? అతను ఏదో ఒక సహాయం చేసి ఆడేసి రాకపోతాడు. మనకి ఈత రాదు, లోకం నుంచి బయటకు రాక ఎలాగో తెలియదు. కాబట్టి తెలిసిన యేసుక్రీస్తుని పంపించాడు. తెలిసిన యేసుక్రీస్తుని లోకంలో నుంచి బయటకు ఎలా రావాలో తెలుసుకోవడానికి యేసుక్రీస్తుని పంపించి ఆయన యవ్వన కాలంలోనే మరణించిన అనుసంధానం మీరందరూ 7 సంవత్సరాలు 33 దాటి అంటే యేసుక్రీస్తు వారి 30 సంవత్సరాలకే సేవ చేసి 3.5 సంవత్సరాలు ప్రపంచానికి వెళ్తే మనం చిన్నతనం నుంచి దేవుడు వాక్యం వింటున్నా ప్రపంచాన్ని గెలవలే, శరీరాన్ని గెలవలేకపోతున్నాం. ఆయన ప్రపంచాన్ని గెలిచాడు, శరీరాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, అపవాన్ని గెలిచాడు. సమస్తంపై అధికారం, ఆయన అధికారం అప్పచెప్పబడదు. మనం ఏమైనా గెలుస్తున్నాం? అప్పుడు ఈ శరీరం గెలవలేకపోతున్నాం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని మనకందరికీ తెలుసు. తెలుసా? ఎంత బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. మట్టిలో కలిసిపోతే, గాలిలో కలిసిపోతే ఎన్నోసార్లు ఇది గాలి నాయన ఆలోచన దగ్గర పోయి పట్టడానికి అంటాం. మనలో ఉండే దేవుని స్వరూపం, దేవుని ఆత్మ, దేవుడు మనలో నివసిస్తున్నాడు అన్నట్టుగా దేవుడు మనలో నివసిస్తున్నాడు. అది వేరే. నువ్వు దేవుని స్వరూపాన్ని, దేవుని స్వరూపమైన నువ్వు ఈ 6 అడుగుల అగ్గి పెట్టుకుంటున్నావు. చూసినావు? 6 అడుగులు అగ్గి పెట్టాను. అందుకే లోకానికి దేవుడు అర్థం కాదా, మనిషి కూడా అర్థం కాదా. దేవుడు అర్థం కాదా, మనిషికి అర్థం కాదు. దేవుడు అర్థం కాలేదంటే సొలొమోను గారు కూడా దేవుడు అర్థమైనట్టు అర్థం కాలేదు. దావీదు గారికి దేవుడు అర్థమైనట్టు అర్థం. మన అర్థమైతే దేవాలయం ఎట్లా పెట్టినారు? దేవాలయం కట్టాలని ఎట్లా అనుకుంటున్నాడు? ఆయన నిద్ర మీద ఉన్నాడు. మాకు నేను చితుమార్పు మానపైన పెద్ద పెద్ద పురాణాలు నేను ఉంటే నా దేవుడి ఇది కరెక్ట్ కాదు, నా దేవుడికి మందిరం కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అబ్రహాం వచ్చిన ఆలోచన, ఇస్సాకు వచ్చిన ఆలోచన, యాకోబు వచ్చిన ఆలోచన, మన దావీదు వచ్చిన ఆలోచన. ఆ కాలంలో ప్రవక్త ఎవరు? దావీదు కాలంలో ప్రవక్త. మీరు చెప్పాలి. ఆడవాళ్ళు నోట్లో వెలుగుతూ వాళ్ళకి మీరు మాట్లాడాలి. దావీదు కాలంలో ప్రవక్త ఎవరు? నాతాను ప్రవక్త అండి. పుట్టమంటే రావాలా? నాతాను ప్రవక్త కాదు. నాతాను ప్రవక్తను పిలిచి, నా దేవుడు గుడారంలో ఉండకూడదు, నా దేవుడు సింహాసనంపై ఉండాలి, ఆయన పరలోకంలో ఉండాలి, నేను కింద ఉండాలి, నా దేవుడికి మంత్రం కట్టాలని నాతాను ప్రవక్తను అడిగితే నాతాను ప్రవక్త ఏం చేసిందిగా కట్టమన్నా నేను దేవుడి దగ్గర చేస్తా ఉన్నాను. దేవుడు ఏం చేసిన నాతాను ప్రవక్తలో? నేను అబ్రాహామును కోరుకున్నా, ఇస్సాకును కోరుకున్నా, యాకోబును కోరుకున్నాను. మరి దావీదు ఎందుకు ఈ పని చేయాలనుకుంటున్నాడు? దావీదు ఎందుకు ఈ పని చేయాలనుకుంటున్నాడు అని దావీదు ఎందుకు ఈ పని చేయాలనుకుంటున్నాడు? దేవాలయం కట్టాలని ఎందుకు అనుకుంటున్నాడంటే, అయ్యా అప్పుడు ఆయన 2 చూసినప్పుడు నేను చిన్నగా అనుకుంటున్నానంట. సరే, ప్రతి కొలత దేవుడు ఇచ్చిందా? నా తను ప్రవర్తించిన దేవాలయం దేవుడు ఇచ్చింది. ఓడను తయారు చేయడానికి కొలత దేవుడు ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు. మందసం తయారు చేయడానికి కొలత దేవుడు ఇచ్చారు, గుడారాలు కట్టడానికి కొలత దేవుడు ఇచ్చారు, దేవుడే ఇచ్చాడు. అయితే దేవాలయాన్ని కట్టడానికి కొలత దేవుడు ఇచ్చారు, దేవుడే ఇచ్చాడు. అయితే నేను ఇప్పుడు దేవాలయాన్ని కొలతిస్తున్నాను కదా, దేవాలయాన్ని కొలత నేను ఇస్తున్నాను. అయితే నా కొలత కూడా కొలవను. దావీదు నా కొలత కూడా కొలవను. ఆయన కొలత ఏంటి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ పాదపీఠంలో ఉన్న నీవు దేవుడికి మందిరం కట్టాలని నిర్ణయించుకున్నావే, ఏం చేద్దాం?
మీ రూపం కూడా అలాంటిది, మీ రూపం కూడా అలాంటిది చెప్పడానికి ఈ మాట శబ్దానికి వచ్చింది. దావీదు చేత కట్టించుకున్న దేవుడు మందిరం, దావీదు చేత దేవుడు మందిరం కట్టించుకున్నారు. ఎవరి చేత కట్టించుకోవాలి? ఎందుకు దావీదు చేత కట్టించుకోవాలి? దావీదు చేతులు రక్తమైపోయినాయి. ఎందుకు రక్తమైంది? ఎవరో చంపినాయి. ఎవరు చంపినట్టు తెలుసా నీకు? బాగా తెలుసు. చంపేసిందండి, అమ్మాయిని చంపేసి నా భార్య తీసుకుంటాను. నీ చేతిలో రక్తమైన దాన్ని నేను కుమారుడితో కట్టించుకుంటాను. పాపం కుమారుడు కూడా చిన్న వయసులోనే రాజేది. ఎవరైనా మిమ్మల్ని అంటారు షార్ప్. మీరు చూస్తుంటే ఎప్పటి షార్ప్గా కనపడుతున్నారు, నేనే కళ్ళు కనపడుతున్నాను. కాబట్టి మిమ్మల్ని అంటారు. దావీదు కుమారుడు సులభమైన మీరు పిల్లలు లేదా? ఎందుకు? పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, చిన్న కుమారుడు ఉన్నాడు కదా, కుమార్తె కూడా ఉన్నాయి కదా. ఏం జరిగిందంటే వాళ్ళు చచ్చిపోయారు, వారే చంపేస్తున్నారు. దావీదు గట్టులో వేస్తే కుమారులు సేలం వేశారు. సేలం వేస్తే ఏం జరిగింది? తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. సామాన్య జీవితం నాశనం, ఇద్దరు కుమారుల జీవితం నాశనం అయింది. అన్నదమ్ములే కొట్టు చంపేసుకున్నారు. తర్వాత ఎవరు పుట్టారు? సొలొమోను. ఎవరికి పుట్టాడు? బెత్షెబాకి పుట్టాడు. ఇప్పుడు ఈ సొలొమోను రాజు కావాలని ఆయన వయసు సరిపోయింది. రాజ్యాన్ని దావీదు రాజ్యాన్ని ముసల్మాన్ వైపు ఎవరు ఆక్రమించుకుంటున్నారు పోయారు చెప్పేసి బత్షెబాకు ఆయన ఆహ్వానం మళ్ళీ చెప్తే బత్షెబా దావీదు గారు చేసి తప్ప నా కుమారుడు ఎవరికి రాశారు. చిన్నతనంలోనే సొలొమోను రాశారు. మరి సొలొమోను గారు ఏం కోరుకుంటున్నారు? సొలొమోను నీకేం కావాలయ్యా? దేవుడు అంటే అయ్యా ఆస్తులు అంతస్తు జ్ఞానం చాలు, జ్ఞానం ఇస్తే చాలు. నువ్వు నేను డైరెక్ట్గా నీకు ఎదురుపడినప్పుడు జ్ఞానం అడుగుతున్నావు కదా, నీకు జ్ఞానంతో పాటు సర్వం నీకు ఇస్తాను. ఇచ్చాడా? ఇచ్చాడు. ఈయన దావీదు దగ్గర ప్రమాణం చేసుకుంటాడు. సొలొమోను దావీదు దగ్గర దావీదు సొలొమోను దగ్గర ప్రమాణం చేసుకుంటాడు. నేను నా దేవుడికి మందిరం పెట్టాలని బంగారాన్ని సమకూర్చుకున్నాను, నా దేవుడికి నేను మందిరం పెట్టాలని అనేకమైన సమకూర్చాను అని దేవుడి మందిరం గురించి దావీదు దాని కట్టడంతో సహా దాని ప్లానింగ్తో సహా దావీదు గారు సొలొమోనుకు తెలియజేశారు. సొలొమోనుకి దేవాలయ మందిరం కట్టడం గురించి, ఈ కొలతల గురించి దేవుడు చెప్పాడు? చెప్పలే. దావీదు గారు చెప్పారు సొలొమోను. అప్పుడు సొలొమోను గారు దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆయన ఏమంటాడంటే, సొలొమోను గారికి జ్ఞానం ఉంది కాబట్టి, దావీదుకి జ్ఞానం లేదు కాబట్టి సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్నది, ఆకాశం మీ సింహాసనం దేవా, భూమి మీ మాట, ఈ దేవాలయంలో నివసించడానికి ఇది మీకు సరిపోదు కదా, నేనేంటయ్యా ఇంత ముందు తక్కువ పనిచేశాను. అయితే ఒక్క మందిరం కోరుకుంటున్నా దేవా, నువ్వు ఈ మందిరంలో సరిపోదు కాబట్టి నీ కన్నులు ఈ మందిరం వైపు చూడు, నీ కన్నులు ఈ మందిరం వైపు చూడంటే నేను కోరుకునేది అంటున్నాను. ఆమె గమనంతకాలం నుండి దేవుడి మందిరం కట్టింది. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 40 సంవత్సరాలు. యెరూషలేము దేవాలయం మందిరం ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? అక్కడే పెట్టాడా? ఇటుక సౌండ్ కూడా పడకుండా కట్టిండు, కంకర సౌండ్ అయిన పడకుండా కట్టిండు, శుభ సౌండ్ అయిన పడకుండా కట్టిండు. ఎలా కట్టిండు? 40 సంవత్సరాలు. దాని ప్లానింగ్ వేరే దగ్గర చేసి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ సౌండ్ అయిన 40 సంవత్సరాలు పెట్టిందా? ఆ జ్ఞానం చూడడానికి ఏ దేశపు జ్ఞానం వచ్చింది? శేబాదేశపు జ్ఞానం. కానీ దావీదు కట్టిన మందిరం చూడటానికి వచ్చి ఆశ్చర్యపడుతుందంట. ఆ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యవ్వనస్తులు దేని చేత తమ ఆటలను శుద్ధి చేసుకుంటారు. మన టాపిక్ ఎక్కడ చేస్తాం? మన రూపం ఎలాంటిదని చెప్పడానికి దావీదు దగ్గర వెళ్ళి సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి, ఆయన రూపం ఎలాంటిది? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదం. మన రూపం ఎలాంటిది? ఆయన రూపంలో వచ్చింది. 6 అడుగుల అగ్గిపెట్టెలో పుట్టే పట్టేది కాదు మన రూపం. వింటుంది శరీరం కాదు, ఆత్మవే వింటుంది. ప్రతి మాట ఆత్మే, ప్రతి మాట ఆత్మే చేస్తుంది. ఆత్మ చేయమంటే శరీరం చేస్తుంది, ఆత్మ నడవమంటే శరీరం నడుస్తుంది. ఆ ఆత్మ వెళ్ళిపోతే కళ్ళుంటాయి, చెవులుంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏమి మంచిది ఏది వెళ్దాం. కాబట్టి
యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారంటే లోకంలో పడిపోయి మునిగి అందులోంచి తేలలేక తమ జీవితాన్ని అంతా పాపం వైపు మళ్లించుకుంటూ దూరులు కాదు, మృగాలు కాదు, జంతువులు కాదు ఎంతగా తయారయ్యారంటే ఆ విధంగా తయారయ్యే మనుషులు దేవుని వెనకలేకపోతున్నారు. పౌలు గారి తిమోతి గారి ఎవరేచి నుంచి దూరంగా పారిపోవడానికి లోకంలో ఎవరైతే దూరంగా పారిపోవడం ఎవరైతే ఏం చేస్తాం మనల్ని పాపంలో పడేస్తాం. ఆదాము గారికి చెట్టు ఉంది కాబట్టి ఎవరే పాపంలో పడిపోయాడు. మనకి లోకాశలు ఉన్నాయి కాబట్టి సహజ కోరికలు పరిపక్వం అయిపోతున్నాయి, లోకంలో వీటిలోకి తెరలేకపోతే బాప్తిసం తీసుకున్నానన్న పేరు మాత్రమే నాకు ఉంది. నా శరీరాన్ని గెలవలేకపోతుంది, నా నిద్ర నేను గెలవలేకపోతుంది, నా ఆలోచన నేను గెలవలేకపోతుంది, నా పాప ఆలోచన నేను గెలవలేకపోతుంది. బాప్తిసం తీసుకున్న పేరే ఉన్నాను. నేను క్రైస్తవుని అనిపించుకున్నా కానీ క్రైస్తవ జీవితం నేను జీవించట్లేదు. మీకు ఎవరు పెట్టారంటే క్రైస్తవులు? మీకు క్రైస్తవులకు ఎవరు పెట్టారు? మా అమ్మ నాన్న పెట్టారు. నేను క్రైస్తవం ఉప్పు క్రైస్తవులు మా అమ్మ నాన్న పెట్టారు. అంతే ఉప్పు క్రైస్తవులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. క్రైస్తవులు అని ఎలా అనబడాలంటే క్రీస్తు స్వరూపము వారి ఎందుకు ఏది పడే వరకు మీరు క్రైస్తవులని ఎవరు చూసారంటే తెలుసమ్మా. ఏ సంఘం నుంచి మీరు క్రైస్తవులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడ్డారు? మొట్టమొదటిసారిగా అంతియోకియలో సంఘము క్రైస్తవులు అనబడ్డారు. అంతకు క్రైస్తవులు లేరు. యూదులు, ఇశ్రాయేలీయులు, అన్యజనులు, జలోతి అనబడేవారు, తెగవారు, ఇట్లా 5 తెగల వారు కలిపి ఇశ్రాయేలీయులతో కలిపి ఉన్నవారు. క్రైస్తవులు అనే పేరు అక్కడికి రాలేదు. మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనే పేరు ఎవరి దగ్గర వచ్చింది? అంతియోకియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎట్లా అనబడ్డారు? ఆ మాట చదవాలి. అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం ఆ మాట తీసుకొని మనం ముగించుకున్నాం. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం మంది సంఘంలో ఒక జనులకు వాక్యం బోధించి మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. మొట్టమొదట అంతియోకియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడింది. మరి యేసుక్రీస్తు శిష్యులు అనబడలేదా? యేసుక్రీస్తు శిష్యులు క్రైస్తవుల అపోస్తలులు. అది రావాలి. యేసుక్రీస్తు శిష్యులు క్రైస్తవుల అపోస్తలులు. అపోస్తలుల పేరు వాళ్ళకి అపోస్తలులు స్థిరపరిచిన వాక్యం, అపోస్తలు బలపరిచిన వాక్యంపై క్రైస్తవులు అంటారు. వాళ్ళు దేనికి ఎవరెవరు తీర్పు తీర్చినట్టు అపోస్తలు 12 గోత్రంలో వారిని తీర్పు తీర్చడానికి నిలబడుతున్నారు. వాళ్ళు ఎవరిస్తే అపోస్తలు ఎవరిస్తే వాళ్ళు ఏ సంవత్సరంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి 12 మంది శిష్యులు ఏ సంవత్సరంలో వచ్చారు? ముసలితనంలో వచ్చారు. రాలే, ఎవరిన కాలంలోనే వచ్చారు. మనం కుటుంబాల్లో చూసినట్టుగా వాళ్ళు గడ్డలు నడిచినట్టు, జుట్టు పెరిగినట్టు, వాళ్ళు ముసలి వాళ్ళు అయినట్టు చూపిస్తారు తప్ప అది కాకపోతే ఎవరిన కాలంలో ఉన్నాం. ఎవరి కాలంలో మా మాట అమ్ముతాం. నేను బట్టలు కాయనుకుంటున్నాను ముసలి అవునా? ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఏమేస్తున్నారంటే ముసలి మీ వయసు అంటే 40 దగ్గర పడుతుంది. 40 సంవత్సరాల నుండి ఎవరి కాలంలో ఉన్నారంటే యవనస్తులం. మనం యవనస్తులైన ఆ అపోస్తులు యవన కాలంలోనే శిష్యులుగా మార్చబడ్డారు. అపోస్తులుగానే ఆ త్రోవలో క్రైస్తవులు అంటున్నారంటే నువ్వు క్రైస్తవులు అనబడ్డావా, పిలువబడ్డావా? నువ్వు పిలువబడుతున్నావా, అనబడుతున్నావా? క్రైస్తవులు మనమందరం పిలువబడే వాళ్ళు, అనబడే వాళ్ళు కాదు. మన వీరు చాలా దూరం ఉన్నాయి, మన నడత చాలా దూరం ఉంది, మన ఆలోచన చాలా దూరంగా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే సంవత్సరం అంతా దేవుడి కోసం ఉంది. ఏం త్యాగాలు చేశారో ఈ 11వ అధ్యాయం మొత్తం చదివితే అంతియోకియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు ఎలా అనబడ్డారంటే వాళ్ళు చేసిన గొప్ప త్యాగం అనబడ్డారు. ఎవరి కాలంలో వారైనా వాళ్ళ నడతను శుద్ధి చేసుకున్నారు. క్రైస్తవులు అనబడ్డారు. మన నడత శుద్ధి చేసుకోలేకపోతున్నాం. లోకాశల నుంచి దూరంగా మారిపోలేకపోతున్నాం. మళ్ళీ లోకంలోనే కలిసిపోతున్నాం.
నిద్రని తట్టుకోలేము. నిద్రని నైట్ అంతా ప్రయాణం చేసేసాము. ఇంకొక 4 గంటలు కానీ 5 గంటలు కానీ మీరు నిద్రపోతుందంటే ఊరుకున్నారు మీ వాడి ఊరుకో వాక్యం చెబుతున్నప్పుడే నోటి మాట కాపాడుతుంది. సహజ కోరిక. ఈ సహజ కోరికే నువ్వు నెరవేర్చలేకపోతుంది. ఈ నడకలు ఎలా శుద్ధి చేసుకోవాలి? ఈ నడక లోకంలో లేక ఏది చేత నీ నడక శుద్ధి చేసుకోగలుగుతున్నావు? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని చేతనే, నీ వాక్యము రోజు చదువుతున్న చేతనే కాదు, జాగ్రత్తగా చూసుకుంటా. నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే కుక్క ఉన్నది జాగ్రత్తగా ఏం చేస్తాం? నీ నడక మారింది, నువ్వన్నీ మారిపోతాయి. ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్తగా. అలాగనే నీ నడక మారాలంటే వాక్యము ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే నడక శుద్ధి కాదండి. ఎవరి నుంచి దూరంగా మారిపోదు. ఇక్కడే ఉండిపోయి పడతా నీకు దాటి రావాలి. మాకు దాటి రావాలి. నువ్వు క్రైస్తవుడు అనబడాలి, క్రైస్తవుడు పిలవడదు. అలా ఉండాలి. దేవుడు మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి 119 అధ్యాయం మళ్ళీ ఒకసారి కింద వచ్చిన చూసుకొని ముగించుకున్నాను. 119 అధ్యాయం 7వ వచనం. యవనులు దేని చేత తమ నడకలను శుద్ధి చేసుకున్నారు. 119 అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడకలను శుద్ధి చేసుకున్నారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని చేస్తే కదయ్యా. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే నేను నా నడక మారింది, నా ఆలోచన మారింది. లోకాశ నుంచి పారిపోతా, శరీర కోరిక నుంచి దూరంగా పారిపోతా. శరీర కోరిక నుంచి దూరంగా పారిపోయే వ్యక్తి ఎవరు కనపడతారు? ఆయన కనపడుతున్నారు. ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక స్త్రీ ఉన్నది. ఏం చదువుతుందంట? మనమైతే ఆయనైతే పారిపోయాడు, నువ్వైతే పారిపోవా? ఆలోచించి ఆదివారం ఆరాధనకి మించి 2000 రూపాయలు నీకు వస్తున్నాయి కూలీలు అంటే ఆరాధన మారేసే స్వభావం అండి. ఎందుకంటే ఎన్ని ఇస్తున్నాము? 200 రూపాయలకి ఆరాధన మారేసే స్వభావం అంతే. ఎప్పుడైనా మనం పిలిచేది ఎవరి ఏ చదువు ఎప్పుడు తెలవదు. మన వాళ్ళకి 500 కాదు, 1000 రూపాయలు 1500 రూపాయలు ఇస్తున్నాం సార్. మన నడక ఎప్పుడు శుద్ధి లోకంలోనే, మన ఆలోచన లోకంలోనే, మన చూపు లోకంలోని, మన స్వభావం లోకంలోని. క్రైస్తవులుగా పిలువబడుతున్న పేరు క్రైస్తవులు. మనం నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఎలా అనిపించుకోవాలంటే నీ నడకను ఇక్కడ వాక్యంలో శుద్ధి చేసుకొని సంఘ క్రమాన్ని పాటించాలి. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. క్రీస్తు అనుచారులు నడవాలి. అపోస్తుల బోధ ఎందు స్థిరమై ఉండాలి. అలా కట్టబడుతూ పిల్లల బట్టి వీటిగా బట్టి ఇంటి ఎలా పేర్చబడతావో అలా నువ్వు సంఘంలో పేర్చబడాలి. ఈ మాట చాలాసార్లు చిన్నప్పటి నుంచి గమనిస్తున్న దేవుడికి శుద్ధి చేసుకుంటాను. నేను ఎక్కడో ఉండకపోయా. నా కాళ్ళు మారాలి, నా ఆలోచన మారాలి. కాళ్ళు మారేదంటే కాళ్ళు శరీరాన్ని ఆత్మ. మీరు మళ్ళీ ఆత్మించాలి. శరీరాన్ని నడత, శరీరాన్ని ఆత్మ. నడతకి ఈ శరీరంలో ఉన్న కాళ్ళకి వ్యత్యాసం గమనించు. నీ నడత బాగాలేదంటే నీ ఆత్మ పూర్తి బాగాలేదు. చనిపోయావు, పాపం చేయము, అపరాధం చేయము, పూర్తిగా చనిపోయావు. నీ నడకను శుద్ధి చేసుకోలేకపోతే బాప్తిజం తీసుకున్నానని పేరే నీకు, క్రైస్తవుడు అనే పేరే నీకు. నిజమైన క్రైస్తవుడు కాదు, నిజమైన సేవకుడు కాదు, నిజమైన వాసుడు కాదు. ఏం చేయాలంటే సంఘాల నుంచి యవనస్తులు ఎవరి చేతిలో బలవంతుడి చేతిలో బాణం పెట్టి బలవంతుడు
బలవంతుడు దేవుడు. మానవులు